ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, ముఖ్యంగా నూతన రాజధాని అమరావతిలో జరుగుతున్న విప్లవాత్మకమైన అభివృద్ధిని గురించి చర్చించుకుందాం. అమరావతి ఒకప్పుడు కేవలం ఒక ఆలోచనగా మాత్రమే ఉన్న ప్రాంతం నేడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతికి ఒక కొత్త ఊపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, నిధుల ప్రవాహంతో ఈ ప్రాంతం ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. అమరావతి రాజధాని అభివృద్ధి కేవలం భవనాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు. ఇదొక సంపూర్ణ ఆర్థిక వ్యవస్థను, సుస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించే ఒక బృహత్తర ప్రణాళిక. ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే అమరావతిని ఒక ఐటీ మరియు ఆర్థిక హబ్గా తీర్చిదిద్దడం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు విజయవాడ మరియు గుంటూరు నగరాల అభివృద్ధి అత్యంత ముఖ్యమైనది. ఈ రెండు జంట నగరాల అభివృద్ధిపైనే అమరావతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐటీ రంగం ద్వారా అమరావతిని దేశపటంలో ఒక కీలక ఆర్థిక కేంద్రంగా నిలబెట్టాలని కోరుకుంటోంది. హైదరాబాద్ను స్ఫూర్తిగా తీసుకుంటూ మనందరికీ తెలిసినట్లుగా హైదరాబాద్ నగరం ఐటీ రంగం ద్వారా ఎలాంటి అద్భుతమైన అభివృద్ధిని సాధించిందో. దశాబ్దాల క్రితం హైదరాబాద్ కూడా ఒక సాధారణ నగరంగా ఉండేది. కానీ ఐటీ పరిశ్రమల స్థాపనతో అది ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా మారింది. లక్షలాది ఉద్యోగాలు, భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు, ఇవన్నీ ఐటీ రంగం హైదరాబాద్కు అందించిన వరాలు. ఇప్పుడు అలాంటి అభివృద్ధిని అమరావతి కూడా కోరుకుంటోంది. ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ మోడల్ను స్ఫూర్తిగా తీసుకుని అమరావతిలో కూడా ఐటీ ఎకోసిస్టమ్ను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి రాజధాని పరిధిలో, ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో పలు ఐటీ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రమే కాకుండా అనేక ఇతర ముఖ్యమైన రంగాలు కూడా ఉన్నాయి. మంగళగిరి భవిష్యత్తు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అమరావతిలో ఐటీ రంగం అభివృద్ధికి కేంద్ర బిందువుగా మంగళగిరి ప్రాంతం మారనుంది. ఈ ప్రాంతం ఇప్పటికే పలు ఐటీ కంపెనీలకు ఆతిథ్యమిస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైన రంగాలు: డేటా సెంటర్లు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డేటా సెంటర్ల పాత్ర చాలా కీలకం. ఇవి డిజిటల్ డేటాకు ప్రాణం పోస్తాయి. అమరావతిలో డేటా సెంటర్ల ఏర్పాటు భవిష్యత్తులో టెక్నాలజీ కంపెనీల కార్యకలాపాలకు ఒక బలమైన పునాదిని వేస్తుంది. నాలెడ్జ్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ సెంటర్లు. ఇవి సాధారణ డేటా ఎంట్రీ కంటే ఉన్నత స్థాయి సేవలను అందిస్తాయి. ఇవి పరిశోధన, విశ్లేషణ, ఆర్థిక సేవల వంటి వాటిపై దృష్టి పెడతాయి. అమరావతిలో ఉన్న విద్యా సంస్థల నుండి మంచి మానవ వనరులు లభిస్తాయి కాబట్టి కేపీఓ సెంటర్లు ఇక్కడ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రాలు. ఇవి టెక్నాలజీ అభివృద్ధికి ప్రధాన కేంద్రాలు. ఇక్కడ కొత్త సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు రూపొందించబడతాయి. స్టార్టప్ కంపెనీలు. నవయువ వ్యాపారవేత్తలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే స్టార్టప్ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఇది కొత్త ఆలోచనలకు, సాంకేతికతలకు ఊతమిస్తుంది. మంగళగిరి ప్రాంతం భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మకమైన స్థానంలో ఉంది. అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాలకు మధ్యలో ఉండడం వల్ల ఇరు నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. దీనికి తోడు ఇక్కడ భూముల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. ఐటీ కంపెనీల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మంగళగిరిలో ప్రత్యేక ఆర్థిక మండలాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను ఏర్పాటు చేసి భూములను కేటాయిస్తోంది. ఈ పరిస్థితులను గమనిస్తున్న రియల్ ఎస్టేట్ నిపుణులు భవిష్యత్తులో మంగళగిరి మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఈ ప్రాంతానికి భారీగా పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను తీసుకువస్తుంది. గన్నవరం కీలక ఐటీ కారిడార్గా. మంగళగిరితో పాటు గన్నవరం ప్రాంతం కూడా అమరావతిలో ఐటీ అభివృద్ధికి ఒక కీలకమైన కేంద్రంగా మారుతోంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. గన్నవరం ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి జాతీయ రహదారి NH-16తో పాటు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఈ రెండు రవాణా మార్గాల అనుసంధానం వల్ల ఇక్కడ లాజిస్టిక్స్ మరియు రవాణా సమస్యలు ఉండవు. అంతర్జాతీయ కంపెనీలకు, ముఖ్యంగా వారి ఉద్యోగులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కేవలం ఐటీ కంపెనీలకు మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలకు కూడా చక్కటి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. అమరావతికి మౌలిక సదుపాయాలు, భవిష్యత్తుకు బలమైన పునాదులు. ఒక ప్రాంతం ఐటీ హబ్గా మారాలంటే కేవలం కంపెనీలు రావడం మాత్రమే సరిపోదు. దానికి మద్దతుగా ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరం. అమరావతి విషయంలో ప్రభుత్వం ఈ అంశంపై కూడా దృష్టి పెట్టింది. రవాణా వ్యవస్థ. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులతో పాటు విజయవాడ, గుంటూరుల మధ్య ఆధునిక మెట్రో లేదా మోనోరైల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఇది ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేస్తుంది. అలాగే రాజధాని ప్రాంతంలో అంతర్గత రహదారులను విశాలంగా సురక్షితంగా నిర్మిస్తున్నారు. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు ఐటీ కంపెనీలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ప్రభుత్వం ఈ సదుపాయాలను ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తోంది. సామాజిక మౌలిక సదుపాయాలు. ఐటీ నిపుణులు, వారి కుటుంబాలకు అవసరమైన నివాస గృహాలు, అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ మరియు వినోద కేంద్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచుతుంది, తద్వారా అమరావతిని ఒక ఆకర్షణీయమైన నివాస కేంద్రంగా మారుస్తుంది. మానవ వనరుల అభివృద్ధి. నైపుణ్యంతో కూడిన రేపటి తరానికి మార్గం. ఐటీ రంగం అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనది నైపుణ్యం కలిగిన మానవ వనరులు. అమరావతి ఈ విషయంలో చాలా అనుకూలమైన స్థానం. ఎందుకంటే విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు. ఈ ప్రాంతంలోని అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను ఉత్పత్తి చేస్తున్నాయి. వీరిని ఐటీ రంగం అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు, కంపెనీలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభిస్తారు. విశ్వవిద్యాలయాలు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు కేంద్రాలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ సంస్థలతో కలిసి ఐటీ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో నిరంతర శిక్షణ అవసరం. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాలు ఉద్యోగులకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇవ్వడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మనం ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్నాం. అమరావతిని కేవలం ఒక రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్గా మార్చే ప్రయాణం మొదలైంది. ఐటీ రంగంపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, మంగళగిరి మరియు గన్నవరం వంటి ప్రాంతాల్లో కనిపిస్తున్న వేగవంతమైన అభివృద్ధి, ఇవన్నీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తివంతమైన, ఆర్థికంగా సుస్థిరమైన రాష్ట్రంగా మారబోతోందని సూచిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పడుతున్న ఈ ఆర్థిక కారిడార్ కేవలం నగరాల అభివృద్ధికి మాత్రమే కాదు, లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు ఒక సువర్ణ భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాది. ఈ ప్రణాళికలు సకాలంలో పూర్తయితే రాబోయే 5 ఏళ్లలో అమరావతి ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం. మనం కలలు కన్న అభివృద్ధి మన కళ్ల ముందు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.